అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్. మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలగుంట గ్రామం అండి. నా చదువు వచ్చేప్పటికి నేను 2020లో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది పాస్ అవ్వడం జరిగింది. 2022 నుంచి కూడా నాకున్న ఈ 2 ఎకరాల విస్తీర్ణ భూమిలో కూడా మొత్తం కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించాను. నాకున్న ఈ విస్తీర్ణంలో ఏ గ్రేడ్లో భాగంగా ప్రధాన పంట ఆయిల్ పామ్ అండి. అసోసియేటెడ్ క్రాప్స్ వచ్చేప్పటికి లెమన్, బ్రింజాలు, చిల్లీ, బనానా అండి. అలాగే జీవ వైద్య పంటల్లో భాగంగా చెరుకు, మామిడి, బత్తాయి, సపోటా, అలాగే నారింజ. తీగ జాతుల్లోకి వచ్చేప్పటికి గుమ్మడి, ఆనప, పొట్ల, బీర పెట్టుకోవడం జరిగింది. దుంప జాతుల్లోకి వచ్చేప్పటికి చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి పెట్టుకోవడం జరిగిందండి. వెజిటేబుల్స్లో భాగంగా క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. అంటే ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే నాకున్న ఈ 2 ఎకరాల భూమిలో కూడా సన్లైట్ ఎక్కడా కూడా భూమిని తాకకుండా 365 రోజులు కూడా కప్పు ఉంచానండి. తర్వాత ఈ యొక్క పంటల నుంచి వచ్చేయే మేము 365 రోజులు కూడా ఇన్కమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా నా యొక్క పంటకే నేను బార్డర్ క్రాప్స్ పెట్టుకున్నా. బార్డర్ క్రాప్స్లో కంది, బంతి, పైనాపిల్ పెట్టుకోవడం జరిగిందండి. అలాగే ఎర్ర పంటల్లో భాగంగా లోపల కూడా మనకి 2 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు కూడా నేను బంతి పెట్టుకోవడం జరిగింది. మన ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నేను పాటించిన పద్ధతులు వచ్చేప్పటికి 9 సార్వత్రిక సూత్రాలు నేను నా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఫస్ట్ది 365 రోజులు భూమిని కప్పి ఉంచడం. రెండోది పలు పంటల విధానం వేసుకోవడం జరిగింది. తర్వాత మల్చింగ్. ఈ మల్చింగ్లో పంట నుంచి వచ్చిన వ్యర్థాలు కానీ అవశేషాలు కానీ నేను ఆ మొక్కకి కింద భాగంలోనే మొత్తం చుట్టూట విస్తరింపజేసుకొని డెడ్ మల్చింగ్, లైవ్ మల్చింగ్ వేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క మల్చింగ్ చేసుకున్న తర్వాత మల్చింగ్ మీద నేను జీవోత్ప్రేరకాలైన మన ద్రవజీవామృతం, ఘనజీవామృతం వేసుకొని మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అవన్నీ భూమిలో ఉంటాయి. మనం వాటిని ఉత్తేజింపజేయడానికి ఇస్తామండి ద్రవజీవామృతం కానీ ఘనజీవామృతం కానీ. జీవోత్ప్రేరకాల్లో ఘనజీవామృతం వచ్చేప్పటికి నేను 4 నుంచి 6 నెలలకు ఒకసారి ఇస్తాను సీజన్ వారీగా. అలాగే జీవామృతం వచ్చేప్పటికి ప్రతి 15 రోజులకు కూడా నేను ఒకసారి ఇస్తానండి. ఇలా క్రాప్స్ వేసుకున్న తర్వాత మనం పెస్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్గా నేను నీమాస్త్రం కానీ వేపగింజల కషాయం కానీ వాడతానండి. వీటికి కంట్రోలింగ్ అవ్వకపోతే నేను అగ్నాస్త్రం కానీ ఈ దశపర్ణి కషాయం కానీ వాడతానండి. అలాగే మొక్క ఎదుగుదల, పూత, పిండి దశలో కూడా నేను గ్రోత్ ప్రమోటర్స్ పంచగవ్య, కోడిగుడ్డు నిమ్మరసం అనేది స్ప్రే చేస్తానండి ఎవ్రీ 20 డేస్కి. ఈ జీవోత్ప్రేరకాలు వాడడం వల్ల భూమిలో మొక్కకి కావాల్సిన ఆహారం అందుకుంటుంది. అలాగే పోషకాలకు కలిగిన ఆహారం అనేది ఉత్పత్తి చేస్తుంది. మనకి మొక్క నుంచి మంచి దిగుబడి వస్తుంది. దాని నుంచి మంచి ఆదాయం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా 365 రోజులు కూడా మేము మా ఇంటి అవసరార్థం వాడుకొని మిగతావి కూడా మేము ఓన్ మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుందండి. మా గ్రామంలోనే మేము పండించిన కూరగాయలు మా పొలంలోకి వచ్చి తీసుకెళ్తారు. మేము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎవరికాళ్ళు వచ్చి పట్టుకుపోతూ ఉంటారండి. అలాగే నాకు ఆదాయం వచ్చేప్పటికి 1,20,000 దాకా వస్తుంది నిమ్మలో. ఆయిల్ పామ్లో వచ్చేప్పటికి ప్రజెంట్ వరకు 80,000 వచ్చిందండి. నాకు ఏ గ్రేడ్లో వచ్చేప్పటికి జీవ వైవిధ్య పంటల మీద 32,000 వచ్చిందండి.
దీనికి గాను నాకు ఈ సీజన్ వరకు కూడా ఖర్చు వచ్చేపటికి 25,000 దగ్గరికి అయిందండి. మేము మా పొలానికి అవసరార్థం పంచగవ్య, కోడిగుడ్డు నిమ్మరసం అనేది తయారు చేసుకొని వాడటం జరుగుతుందండి. అయితే మా తోటి రైతులు కూడా మమ్మల్ని అడగగా మేము వాళ్ళకు కూడా తయారు చేసి మాకు ఎంతైతే ఖర్చు అవుతుందో వాళ్ళకు కూడా ఆ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా కూడా మేము లాభం పొందడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే నేను ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడానికి గల కారణం మా నాన్నగారు. ఇప్పుడు ఈ ద్రవజీవామృతం గానీ, ఘనజీవామృతం గానీ, మన పంచగవ్య గానీ, కోడిగుడ్డు నిమ్మరసం గానీ ఇన్‌పుట్స్ తయారీలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయనే మొత్తం తయారీ చేస్తున్నారు. ఆయన కోలుకుంటే చాలనుకున్నాము. కానీ ఆయనే ముందుండి మాకు ఇంకా సహాయం చేస్తున్నారు. మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఆకుకూరల కాంచి కూరగాయల వరకు అలాగే ధాన్యాలు ఇవన్నీ పండించుకొని మేము తిని మేము మా ఫ్యామిలీ వరకు కూడా మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము. నేను రైతులకి చెప్పేది ఒకటే. ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇయేమీ కూడా మనం భూమికి వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేల ఆరోగ్యం, మొక్క ఆరోగ్యం, మన ఆరోగ్యంని మెరుగుపరుచుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.